నక్సల్స్ అంటే ఎవరు? గత కొంతకాలంగా దేశంలో అర్బన్ నక్సల్స్ అనే మాట బాగా వినిపిస్తోంది. అంతకుముందు తుపాకులతో తమదైన ప్రపంచంలో ప్రత్యేకంగా నివసించే నక్సలిస్టులంటే అందరికీ తెలుసు. మరి ఈ అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? వీరి పనేంటి? చాలా మంది అర్బన్ నక్సల్స్ వీరు అడవుల్లో తిరిగే అన్నలు కాదు. పీడిత, తాడిత, జనోద్ధరణ కోసం పనిచేసిన, మాట్లాడిన ప్రతి వ్యక్తిని నక్సలేట్లుగా పిలుచుకోవడం మన సమాజానికి అలవాటైపోయింది. అలాంటి వారు రాజ్యంపై తిరుగుబాటు చేస్తూ జీవించే విధానమే నక్సలిజం. ప్రస్తుతం జనజాగృతి కోసం పనిచేస్తున్న నిజమైన నక్సలేట్లు దాదాపు కనుమరుగు దశకు చేరుకున్నారు. మారుతున్న కాలానికి అనుకూలంగా సిద్ధాంతాలను మార్చుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళు కొందరైతే పోలీసుల లాఠీలు, తూటాలకు బలైపోయిన వాళ్ళు మరికొందరు. మొత్తంగా గత దశాబ్ద కాలం నుంచి నక్సలిజం ప్రభావం చాలా మేరకు తగ్గిపోయింది. వీరికి ప్రత్యామ్నాయంగా ప్రజా సమస్యలపై ప్రజల్లోనే ఉండి పోరాటం చేసేందుకు కొంతమంది పనిచేస్తున్నారు. గతంలో మాదిరిగా పూర్తిగా పీడిత, తాడిత, జనార్ధారణ ప్రధాన లక్ష్యాలుగా లేకపోయినా పలు సందర్భాల్లో లౌకికవాదం, మానవ హక్కులు, పేదరికం అనే అంశాల్లో నిత్యం ఏదో ఓ తీరుగా తమ గలం వినిపిస్తున్నారు. రాజ్యం పాలనలోని లోపాలు ఇవి అంటూ ప్రజలలో విప్లవ భావాలను నాటుతున్నవారు చాలామందే ఉన్నారు. వీరినే జాతీయ భావజాల నాయకులు, అర్బన్ నక్సలేట్లు అని పిలుస్తున్నారు. వీరు అడవుల్లో ఉండి ఆయుధాలు పట్టరు, కానీ తమ ఆలోచనలు, భావాలతో ప్రజా ఉద్యమాలను సృష్టించగలరు. అయితే పేరుకు ప్రజా చైతన్యమే అయినా వీరి పంథా అంతా అనవసర లౌకికవాదమే అంటున్నారు. వీరిని విమర్శించేవారు అనవసర విమర్శలతో ప్రజలను, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పురిగొల్పడమే వీరి అసలు లక్ష్యమని, అందుకే వీరు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ నక్సలేట్లు అని జాతీయవాద సంఘాలు, సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు పిలుస్తున్న వారంతా జాతి విచ్ఛిన్నకర శక్తులని తీవ్ర విమర్శలై చేస్తుంటారు. వీరి ప్రోద్బలం, ప్రేరేపణలతో యువత రాజ్య ద్రోహానికే పాల్పడే అవకాశాలు ఉన్నాయనేదే ఈ జాతీయవాద నాయకుల ముఖ్య ఆరోపణ. అయితే అర్బన్ నక్సలేట్లుగా ముద్రపడ్డ వ్యక్తుల వాదన మరోలా ఉంది. రాజ్యాధికారం చేపట్టి నిత్యం రాజ్య హింసకు పాల్పడుతున్న కొంతమంది నాయకులు తమ భావాలను, ఈ భావజాలాన్ని అర్థం చేసుకోకుండా తమను దేశద్రోహులుగా చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారని విమర్శిస్తున్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి సమభావన, అభివృద్ధి కొనసాగితే ప్రజా వ్యతిరేకత భావాలు యువతలో ఎందుకు పెరుగుతాయి అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు ఏమైనా కొంతకాలంగా దేశంలో లౌకికవాదం అంటే విచ్ఛిన్నకరవాదం ప్రమాదకర రీతిలో విజృంభిస్తుంది. ఇది దేశ సమగ్ర అభివృద్ధికి ఆగదం కలిగిస్తుంది. భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా భారతీయత ఒకటే. ఇదే సిద్ధాంతం ప్రతి భారతీయుల్లో పెంపొందాల్సిన అవసరం పాలన వర్గాలపై ఉంది. పాటించాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉంది. అప్పుడే స్వాతంత్ర భారత ఫలితాలు సమపాలనలో అందరికీ అందుతాయి.